నమస్తే అమ్మా. మీ పేరేంటి? ప్రవీణ. మీ పేరు? కోటమ్మ. మీరిద్దరు ఏమవుతారు? మా కూతురు. కూతురేనా? ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? చిన్న అమ్మాయి. పెద్ద అమ్మాయి ఏది? లేదు, బయటికి వెళ్ళింది. అంటే ఎక్కడికి? చదువుకోవడానికా లేకపోతే పెళ్ళి అయిందా? పెళ్ళి కాలేదు మేడం, చదువుకోవటానికి. అంటే ఇవాళ సెలవు కదా, ఊరు వెళ్ళింది. మళ్ళీ సాయంత్రానికి వచ్చింది. ఏం చదువుకున్నారు ఇద్దరు? చెప్పమా. ఇంటరా? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? మీ ఆయన ఏరమ్మా? మా ఆయన లేరు, చచ్చిపోయారు. ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చి. ఎన్నాళ్ళు అయింది? 7 నెలలు. ఈ మధ్యలోనే చనిపోయారా? ఈ మధ్యకాలమేనా? ఏం చేసేవారు మీ ఆయన? మామూలు కూలి పని. కూలి పని చేసేవారు. మీరు వెళ్తారా? కూలి పనికి వెళ్తారా? ఇల్లు ఎలా గడుస్తుంది మరి? మీరు సంపాదిస్తేనేనా? పిల్లలు ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్లు ఏం లేదు. మరి ముగ్గురు బ్రతకాలి, ఇల్లు గడవాలంటే మరి రోజు మీరు ఏం పని చేస్తారు? మామూలు కరువు పనికి, ఏదైనా కూలి పనికి పోతాం. ఎంత ఇస్తారమ్మా? కూలి పనికి పోతే 300. 300 వస్తాయా? సరిపోతుందా మరి 300? సరిపోయినా చాలా పని ఆనించి తినడానికి ముగ్గురికి సరిపోవాలి కదా. బట్టలు ఉండాలి, వీళ్ళకు కాలేజ్ ఫీజులు కాకపోయినా అట్లీస్ట్ బట్టలు అవన్నీ ఛార్జీలు అవుతాయి. అమ్మ ఏం చేస్తుంది మిమ్మల్ని పెంచడానికి? పని ఒకటేనా? ఇంట్లో పనులు అవి నువ్వు చేస్తావా తల్లి? చేస్తారా పిల్లలు? ఎందుకు ఏడుస్తుందమ్మా? ఏడవకండి. ఏడవద్దు. నేను నీకు తెలియడం కోసం అడిగాను అంతే. ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నీ లోపల ఏంటి బాధ ఉందో తెలిస్తే నేను ఏమైనా మాట్లాడగలుగుతాను రా. ఏమన్నా మేడం, వాళ్ళ అంటే మాకుండా బాధలు. చెరో పని చేసుకొని ఇద్దరు బతికించుకుంటాను. అవును. ఈ మధ్య కాలంలోనే చనిపోయారు కదా. బాగా చూసుకునేవారు పిల్లల్ని? పిల్లలైనా నన్ను అయినా పని చేసుకున్నా కానీ బాగానే చూసుకునే. ప్రవీణ, నాన్న లేకపోవటం వల్ల అమ్మ ఎంత కష్టపడుతుంది కదా. మీరు తొందరగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటే అమ్మకి సగం కష్టం తీరుతుంది కదా. అది బియ్యం అవన్నీ కోట బియ్యమేనమ్మా మీకు? సరిపోతున్నాయా? సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. రైస్ తీసుకురండి. మా చీర, జాకెట్, లంగా మీకే. బట్టలు తీసుకోండి అమ్మా. బట్టలు ఇందులో పప్పులు, ఉప్పులు, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయమ్మా. ఈ పిల్లలకి చక్కగా వంట చేసి పెట్టండి. అందులో టిఫిన్ చేసుకోవడానికి టిఫిన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. టిఫిన్ చేసుకోండి. 2 ఆడపిల్లల్ని చదివించాలి, ఇంటిని నెట్టుకుంటూ రావాలి. 2 ఆడపిల్లలకి మీరు ఒక్కరే ఆధారం. మీరు ఏమైనా మంచి బట్టలు ఏమైనా కొనండి. నేను 6000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోండి. చెక్ పైన పేరు నీట్గా రాసుకొని మళ్ళీ గీతలు అవి పడకుండా వెళ్ళి బ్యాంకులో వేసుకొని డబ్బులు తెచ్చుకోండి. సరేనా? సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను.